దేవుని వాక్యంలోనికి వెళదాం. నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 4. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. హల్లెలూయా. దేవుడు పనిచేసే విధానాల గురించి ఒక లోతైన అనుభవాలను మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పటికీ ఎన్ని అనుభవాలు నేర్చుకున్నాం మనం? దేవుడు ఎలా పని చేస్తాడో మొట్టమొదటి సెషన్లో చెప్పా. ఏంటది? ఆయన పనిచేసే విధానం. ఇప్పుడు నువ్వు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళావమ్మా, సరే నీకు అర్థమయ్యే భాషలో చెబుతా. లోన్ కోసం వెళ్ళావక్క. లోన్ కోసం వెళ్తే నువ్వు ఫస్ట్ వెళ్ళి నీ పక్కన ఉన్న దగ్గరికి ఇంటికి వచ్చి ఏం చెబుతావు? అక్క, నీ దగ్గర పేపర్ ఉందా? ఆధార్ కార్డు ఉందా? ఉందమ్మే. పాన్ కార్డు కూడా కావాలంటే తెలుసా? ఉంది, అది కూడా ఉంది. మరి ఇంకేం కావాలి? ఫోటో ఉందా? ఉంది. ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చేయాలి? బ్యాంకులో ఇవ్వాలి. ఇచ్చి ఏం చేయాలి? ఒక విధానాన్ని చెప్తా ఉంటావు నువ్వు. అదేంటి? నీవు ఆశిస్తున్న కార్యము ఎలా జరుగుద్దో, నీవు పని ఎలా చేస్తే ఆ పని నీకు ఆ బ్యాంక్ మేనేజర్ చేసి పెడతాడో ఆ పని చేసే విధానాన్ని అంత జాగ్రత్తగా రాసుకొని, సార్ మర్చిపోతాగండి, రాసుకుంటా ఉండండి అని చెప్పి రాసుకొని మరి ఇంటికి వచ్చి చెప్తావు. అవునా? ఎందుకు? నీవు అడిగే ₹1,00,000 50,000 మహా అయితే 10 లక్షల లోను కోసం అది ఏం చేస్తే పని చేస్తుందో రాసుకొని వస్తావు కదా. నీకు మాట చెప్పున, దేవుని బలిపీఠం ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట నీ హృదయం అనే పలకల మీద నీవు రాసుకుంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే స్థితిలో నిన్ను నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇలా చేస్తే పని చేస్తానంటాడు బ్యాంక్ మేనేజర్. ఆడి మాటే నమ్మితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు ఉన్న కష్టాల నుంచి నిన్ను విడిపించడానికి, నువ్వు వెళుతున్న శ్రమల గుండా ఆ మార్గంలో నిన్ను దాటిపోకుండా నీ చేయి పట్టుకొని నడిపించడానికి నేను ఎలా పని చేస్తానో నీకు చెప్తున్నా. ముందుగానే నేను పని చేస్తాను అని చెప్తున్నా. ఆ మాటలు నీ హృదయం అనే పలక మీద గుర్తుపెట్టుకుంటే నీ జీవితంలో ఏ మనుషుని దగ్గర తలదించుకోవలసిన స్థితిలో మనల్ని ఉంచడు ఆయన. ఆమేన్. అంత విలువైన మాటలు ఇవి. కాకపోతే ఇక్కడ దైవ సేవకుడే మన దగ్గరకు వచ్చి నిద్రపోతున్నా లేపి చెబుతాడు. ఆడనుకో మనం ఆడికి పోయి వాడు అన్నానికి వెళ్ళాడంటే, అవునా సరే కూర్చుంటా లేడా అని చెప్పి 1 గంట కూర్చొని ఆడి కోసం ఆటోలు వేసుకొని వెళ్ళి నానా తంటాలు పడతాం మనం. కాకపోతే నీవు వెళుతున్న బ్యాంక్ మేనేజర్ చేసే పనుల కన్నా నా దేవుడు గొప్ప కార్యాలు నీ కోసం చేస్తాడు. హల్లెలూయా. ఆ కార్యాలు పొందుకొని ఇక్కడ నిలబడి మాట్లాడతాను నేను నిన్ను. హల్లెలూయా. అందుకనే దేవుడు పనిచేసే విధానం ఏమిటో మనం తెలుసుకోగలగల. 1 2 3 వర్షన్లు అయినాయి. ఎంత లోతుకు తీసుకొని వెళ్ళాడో దేవుడు. నిజంగా ఆయన పనిచేసే విధానం ఏంటో నీవు తెలుసుకొని దాని ప్రకారం వెళ్ళగలిగితే నీవు అధికమైన మేలులు పొందే స్థితిలోనికి వెళుతూనే ఉంటావు, దినం వెంబడ దినం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట, నీ జీవితంలో నీకు ఒక పనుండి ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు వెళితే ఆ వ్యక్తి నీకు కార్యము చేసే ముందు జరిగే ఒక అనుభవం ఉంటుంది. ఏంటి ఆ అనుభవం అంటే, ఆ వ్యక్తి నీతో మాట్లాడాలి ఫస్ట్. అవునా? అంతే కదా. నీకు ఒక అవసరం ఉంది, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆ వ్యక్తి నీకు పని చేసి పెట్టాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి నీతో ఏం చేయాలి? మాట్లాడాలి. ఆయన నీకు పని చేసేవాడు నీతో మాట్లాడాలి. ఆ వ్యక్తి మాట్లాడిన తర్వాత ఏం చేస్తాడు? పని చేయటం ప్రారంభిస్తాడు. సో ఇక్కడ ఫస్ట్ ఒక విశ్వాసిగా మనం తెలుసుకోవాల్సింది, దేవుడు నీతో మాట్లాడగలిగిన స్థాయికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడే స్థితికి మనం వెళితే, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉంటే నీ జీవితంలో ఎలా చేస్తాడో ఎలా నడిపిస్తాడో అన్నీ నీతో చెప్తానే ఉంటాడు. ఆయన చెప్పే మాట ప్రకారం నువ్వు చేస్తే చాలు, నీ పని అన్నీ సఫలం చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ మోషే అనే ఒక భక్తుడు తన దేశాన్ని విడిచిపెట్టేసి అరణ్య ప్రాంతానికి వచ్చేసి ఏం కాసుకుంటున్నాడు? అక్కడ గొర్రెలు కాస్తూ ఉన్నాడు కదా. ఆ గొర్రెలు కాసే వ్యక్తి ఒకరోజు ఆ కొండ మీద ఏదో వెలుగుతూ ఉందని చెప్పి ఆ వెలుగుతూ ఉన్న ఆ కొండ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అక్కడికి వెళ్ళి నిలబడితే అక్కడ ఏముందమ్మా? పులుందా? ఏముంది అక్కడ?
మండుచు ఉన్న పొద కనపడింది ఆయనకి. ఆ మండుచు ఉన్న పొద దగ్గరికి అతను వెళ్ళినప్పుడు అక్కడ నుంచి, ఆ మండుచు ఉన్న పొదలో నుంచి ఒక స్వరం వినపడుతుంది అతనికి. ఒక స్వరం వినపడుతుంది. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అధ్యాయమంతా చదువుకునండి. అక్కడ దేవుని దూత, దేవుడు అతనితో ఇలా మాట్లాడెను అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు మోషేతో దేవుడు ఆ మండుచు ఉన్న పొద ద్వారా మాట్లాడుతున్నాడు అనంటే, నీకు నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది, ఆ యొక్క పొద దగ్గరికి వెళ్ళి మోషే నిలబడగానే ఆ పొద ద్వారా దేవుని దూత మాట్లాడుచు ఉన్నది అని రాయబడి ఉంటుంది కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని చాలా విపులంగా వివరిస్తాడు. అసలు దేవుడు నీతో మాట్లాడాలి అనంటే ఆ మధ్యలో కొన్ని ఘట్టాలు, కొన్ని అనుభవాలు నీవు దాటి వెళ్ళాలి. ఆ అనుభవాలు ఏమిటో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 31వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 7 verse 31. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యాలు. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినపడెను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. హల్లెలూయా. నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది, ఆ మండుచు ఉన్న పొద అతనిని ఆకర్షించి అక్కడ ఎందుకు మండుతుందో అని అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ మండుచు ఉన్న పొదలో నుంచి దేవుని దూత మాట్లాడింది అని రాయబడి ఉంటుంది.